జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీలో పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి నిరసనకారులపైన లాఠీ చార్జ్ చేశారని అందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలంటూ గోలగోల చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీల ముసుగిప్పుడు పూర్తిగా తొలగిపోయింది. అక్కడ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి స్పష్టంగా చూద్దాం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందనే వార్త రాగానే మన మోడీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే యాక్షన్ లేక దిగింది. తప్పు చేసినటువంటి దొంగలను, ఆ లీకేజీ వెనక ఉన్నటువంటి 13 మంది క్రిమినల్స్ ను వెతికి పట్టుకుని తీసుకుపోయి బొక్కలో వేశారు. అంతటితో ఊరుకోకుండా ఏ ఒక్క అమాయక విద్యార్థి సంవత్సరం వృధా కాకూడదని తక్షణమే అత్యంత పకడ్బందీగా మళ్ళీ పరీక్షలు అయితే నిర్వహించారు. ఫలితాలు కూడా ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రకటించేశారు. భవిష్యత్తులో ఎవరు కూడా మోసం చేయలేని విధంగా డిజిటల్ వ్యవస్థను కూడా సిద్ధం చేసింది. సరే, అంతా కూడా సరిగ్గానే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి స్కామ్లు, ఇలాంటి తప్పులు ఒకటి కాదు, 100 కాదు, కొన్ని వేలు జరిగినాయి. వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకున్నారు? ఎప్పుడన్నా తీసుకున్నారా? కానీ మన మోడీ ప్రభుత్వం బాధ్యులపైన చర్యలు తీసుకునింది. అలాగే విద్యార్థులకు న్యాయం కూడా చేసింది. అయినా కూడా ఈ రోజు వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేయడం వెనక అసలు ఉద్దేశం ఏంది? 100% ఇది ఈ విద్యార్థుల మీద ప్రేమతో చేస్తున్నటువంటి ఉద్యమం అయితే కానే కాదు. కేవలం స్వార్థంతోనూ కుట్రలతో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే కూలదోయాలని దురుద్దేశంతో ఈ నాటకాలన్నీ ఆడతారు. ఢిల్లీలో విద్యార్థుల పేరుతో దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈ బ్యారికేడ్లు బద్దలు కొట్టి ఏకంగా దేశానికి గుండెకాయ లాంటి పార్లమెంట్ వైపు దూసుకొస్తా ఉంటే పోలీసులు అడ్డుకోవడం తప్ప ఇంకోళ్ళు ఉండేది ఎందుకు? రాజధాని నడిబొట్టున రౌడీజం చేస్తామంటే ఏ ప్రభుత్వం అయినా సరే చూస్తా ఊరుకుంటుందా? అసలు ఊరుకోవాలా అంటలే. కానీ ఇక్కడ 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ, అలాగే ఈ లెక్కర్ దొంగ ఉన్నాడు కదా, ఎవరు? కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ చెప్తున్న నీతులు చూస్తా ఉంటే దేంతో నవ్వాలో కూడా అర్థం కావడంలే. ఎందుకంటే పంజాబ్ అలాగే కేరళ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు చేసినటువంటి ఘోరాలు చూస్తే వీళ్ళ యద బుద్ధి ఏందో స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యం చూడండి. మొన్న జూన్ 5వ తేదీన పటియాలాలో లైన్ మ్యాన్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి 2600 మంది నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా తమ హక్కుల కోసం అడిగినారు. తమకు ఇచ్చినటువంటి హామీలు ఏమినాయని చెప్పేసి నిలదీస్తే ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులు వాళ్ళపైన విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేశారు. నిరుద్యోగ యువతను వీధుల్లో ఈడ్చుకెళ్లి దారుణంగా కుక్కలు కొట్టారు. మరి ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి డబ్బా కొట్టేటటువంటి ఈ కేడీవాళ్ళు పంజాబ్లో నిరుద్యోగుల వీపులో విమాన మోత మోగుతా ఉంటే ఎందుకు మాట్లాడాలా? అక్కడ ఉండేది మీ ప్రభుత్వమే కదా. ఇక కేరళ విషయానికి వస్తే మొన్న మే నెల 26వ తేదీన తిరువనంతపురంలో ఫీజు హైక్స్ వివాదం పైన నిరసన తెలపడానికి వచ్చేటువంటి విద్యార్థులపైన పోలీసులు వాటర్ కెనాల్ ఉపయోగించి లాఠీలతో చావుగొట్టి రక్తం ఏర్లై పారించారు. అక్కడ నిరసన తెలపడానికి వచ్చినటువంటి విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించారు. తమ రాష్ట్రాల్లో విద్యార్థులను అలాగే నిరుద్యోగంలో కొడితే తప్పులేదు, కానీ ఢిల్లీలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వాళ్ళ పోలీసులు అడుగుంటే మాత్రం అతి పెద్ద నేరం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు క్షమాపణ చెప్పాలంట, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంట. ఇంకొంతమంది అంటారు ప్రధాని నుంచి ప్రధాని వరకు అందరూ కూడా రాజీనామా చేయాలంట. ఇంకొకడు వచ్చి అంటాడు, ఏది చూస్తా ఉండండి, రేపటికల్లా దేశ ప్రధాని సీట్లో ఒక యువకుడు పోయి కూర్చుంటాడని. ఎవరు ఎందుకు ఆ యువకుడు? మీలాంటి బాతుకులు జడ. ఇక కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మాట్లాడతా పార్లమెంట్ లోకి యువత అంతా కూడా వెళ్తా ఉంటే ఏ విధంగా అడ్డుకుంటారని చెప్పేసి ఈవిడ గారు ప్రశ్నించారు. ఏం కాదు, అది అహంకారమా లేకపోతే అదేమన్నా ఏందో నాకు అర్థం కాలేదు. దానికి ఏం పేరు పెట్టాలో కూడా. అత్యంత భద్రత ఉండేటటువంటి పార్లమెంట్ లోపలికి 100 మంది గుంపుగా దూసుకెళ్తా ఉంటే ఏ ప్రభుత్వం అయినా సరే లోపలికి వనిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది కదా. మరి ఆ రోజుల్లో నిరసనకారులు పార్లమెంట్ లోపలికి హ్యాపీగా వెళ్ళిచ్చారా? ఇదే విధంగా చేయనిచ్చారా అంటాలే. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట మాట్లాడడం వీళ్ళందరూ కూడా బాగా అలవాటు అయిపోయింది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరసనకారులను ఏ విధంగా తొక్కేసిందో చరిత్ర పుటల్లో స్పష్టంగా ఉండాలి. 2011లో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో అవినీతికి వ్యతిరేకంగా బాబా రామ్దేవ్ అలాగే ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తూ రాత్రి టైంలో పడుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పసిపిల్లలు, ఆడవాళ్ళు అని చెప్పి కూడా చూడకుండా టీర్ గ్యాస్ ఉపయోగించి లాఠీలతో దారుణంగా కొట్టించింది. ఆ ఘోరంలో రాజ్బాలా అనేటటువంటి అమాయక మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు కాంగ్రెస్ పాలనలోనే తమ హక్కుల కోసం పోరాడినటువంటి రైతులపైన తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపిన చరిత్రలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులను, విద్యార్థులను ఈ
కాంగ్రెస్ ప్రభుత్వాలు అత్యంత క్రూరంగా అణిచేశాయి. ఎమర్జెన్సీ గుర్తురాదు కదా మీకు, మొత్తం దేశంలో ఎవరిని కూడా లెక్కలో వేసుకోవాలా, మీడియాను విద్యార్థులను ఎవరిని లెక్కలు వేసుకోవాలా, మొత్తం అందరినీ కూడా ఎమర్జెన్సీ విధించి నరకం అంటే ఎట్లా చూపించింది అప్పుడు ఇందిరాగాంధీ. వీళ్ళ మాట్లాడతారా? ఇవన్నీ కాంగ్రెస్ చేసిన తప్పులు కదా, ఇవన్నీ దాచిపెడితే లేకపోతే దాగిపోతాయా? తమ హయాంలో వేలాది మందిని కొట్టించి జైలులో పెట్టించినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఢిల్లీలో నీతులు మాట్లాడుతూ ఉంటే ఎంత కామెడీగా ఉండదో మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పాలనలో కొడితే న్యాయం, వేరొక చోట చట్టాన్ని కాపాడడానికి పోలీసులు కనుక చర్యలు తీసుకుంటే అన్యాయం అని చెప్పేసి నాటకాలు ఆడడం వీళ్ళ కుట్రలకు నిదర్శనం. రాజధానిలో అరాచకం సృష్టిస్తామంటే ఏ ప్రభుత్వం అయినా కూడా సైలెంట్ గా అయితే ఉండకూడదు కూడా. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా సరే దానిని అడ్డు పెట్టుకొని రాజకీయ లాభం పొందాలని చెప్పి చూస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. అది అసలు విషయం. చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఇంకోసారి ఎలక్షన్స్ వచ్చాయనుకో ఆ 99 సీట్లు కూడా రోజు కారం పెడతారు, అట్లుంటది. ఎందుకంటే ప్రజలే అమాయకులు కాదు కదా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియో లైక్ చేసి ఈ న్యూస్ ను మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో ఉన్న వాస్తవాలు అందరికీ తెలియాలా. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.